సతీష్ గారు, మీరు వాక్యాసిన్హాయ్ అని జెమినీలో ప్రోగ్రామ్ చేసేవాడు. అవును, వాక్యాసీనే. ఇది కోడిగుడికి కేకలు పీకినట్టుగా పీకేవాళ్ళంట కదా. పీకేవాళ్ళం, సాక్ష్యాలు చూపించేవాళ్ళం. అంటే ఆ సినిమాలో తప్పులు చెప్పేవాళ్ళం, ఒక సినిమా గురించి తప్పులు చెప్పేవాళ్ళం. నేను అనుపమ అని చెప్పి ఆవిడ అమ్మగారి క్యారెక్టర్, నేను వాళ్ళ ఇంట్లో పని మనిషి. అంటే కొత్త సినిమా గురువు అని చేసేది ఆవిడ నేను ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. సో ఆవిడ అమ్మగారు, నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిని. అమ్మగారికి సినిమా డౌట్లు వచ్చేవి, నేను చెప్పేవాడిని. అమ్మగారు ఒక సీన్ చెప్పేవాళ్ళు, ఆ సీన్ ఫలానా సీన్ అట్లా ఉందంటే ఆ సీన్ గురించి తప్పు చెప్పేవాళ్ళం. ఇలా జరిగిందండి తప్పు అంటే ఆ సీన్ చూపించేవాళ్ళం. ఇలా జరిగిందంటే వాక్య ఆ సీనే ఏం తీసేవారో నాయన అన్నట్టుగా అది చేసేవాళ్ళం. సో ఆ సినిమా చేస్తున్నప్పుడు మన డైరెక్టర్, ఆయన గల్ఫ్ సినిమా తీశారు, సునీల్ కుమార్ రెడ్డి గారు. అప్పట్లో అన్నారు ఒకసారి కలిసినప్పుడు, ఆయన ఏదో సినిమా షూటింగ్ చేస్తున్నారంట ఆర్ఎఫ్సిలో. అంటే అక్కడ వాతావరణం ఏంటంటే తమిళనాడులో జరుగుతున్నట్టుగా, తెలుగులో ఏదో జరుగుతున్నట్టుగా తీస్తున్నారు ఆ సీన్ అంతా తీస్తుంటే మొత్తం దాదాపు గంట సేపు తీసిన తర్వాత మధ్యలో ఏదో బోర్డు వచ్చిందంట. ఈయన తర్వాత ఎడిటింగ్లో ఆఫీస్లో చూస్తుంటే అది తెలుగు బోర్డు ఉందంట. అక్కడ తెలుగులో అక్షరాలు రాసింది, కానీ జరుగుతున్న ప్రదేశం ఏంటి తమిళనాడులో. ఇదేమిట్రా, మనం తమిళనాడులో జరుగుతున్న దేశం, ఇక్కడ తెలుగు బోర్డు కనిపిస్తుంది. ఆడు సత్తనంగా వాడు చూసాడు, బట్ పొద్దున ప్రోగ్రామ్ చూస్తాడంటే మన వేసేస్తాడు మనకి. ఇది క్యాన్సిల్ చేసి మొత్తం మళ్ళీ సినిమా రీషూట్ చేద్దామని చెప్పి మొత్తం రీషూట్ చేశారంట ఆ నెక్స్ట్ డే, జస్ట్ బికాస్ ఆఫ్ ఆ వాక్యాసిన్ అనే ప్రోగ్రామ్ గురించి. మళ్ళీ వాడు రేపు పొద్దున్న వాడు ఏదో ఒకటి అంటాడు మళ్ళీ మనల్ని అని మొత్తం షూట్ చేశారని చెప్పి ఆయనే చెప్పాడు. మొత్తం భయపెట్టేవాడు అందరినీ. అంటే భయపెట్టేవాడు, నేను నిజాలు చెప్పేవాడిని, వాళ్ళు అట్లా తీసుకున్నారు. సో అదొకటి ఇన్సిడెంట్, మంచి ఇన్సిడెంట్ అది. అలాగే మీరు హీరోయిన్కి ఐ లవ్ యూ చెప్పడం అనేది, చేతులు పడి పిసకడం ఇవన్నీ చేసేవాళ్ళు కదా. అప్పట్లో చేసేవాడిని సార్, కరెక్టే. వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు అసలు? వాళ్ళు సిగ్గుపడేవాళ్ళు, ప్లస్ వాళ్ళకు పొగడతాలంటే ఇష్టం కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు. అట్లా దాదాపు 2002లో నేను యాంకర్ అయ్యాను. 2002 నుంచి 2005 వరకు వచ్చిన హీరోయిన్స్ అందరికీ ఐ లవ్ చెప్పేశాను. జీవితం ఎట్లాగో ఐ లవ్ అమ్మాయికి చెప్పలేదు కాబట్టి ఈ సత్తాన వంకతో వీడు ఒక ఊరు క్యారెక్టర్, వీడు ఏదైనా మాట్లాడతాడు, ఉన్న ఒక లోపల మనిషిని సంతృప్తిపరిచా. అరే నువ్వు కూడా ఐ లవ్ చెప్పారు అని చెప్పేసి అందరికి చెప్పేసా. అట్లా చెప్పిన క్రమంలో ఒకసారి ఒక హీరోయిన్ తగిలింది. రాజేంద్ర ప్రసాద్ హీరో, రాశి ఇంకా గుర్లిన్ చోప్రా అని చెప్పి ఇద్దరు హీరోయిన్లు. ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు. ఆ సినిమా గురించి హీరోయిన్తో ఇంటర్వ్యూ చేయాలి. గుర్లిన్ చోప్రా గారు ఆ రోజు ప్రోగ్రాంలో హీరోయిన్. సరే ఆవిడ దగ్గరికి వెళ్ళాము, హోటల్లో ఉంటే గుర్లిన్ చోప్రా గారు గాగుల్స్ పెట్టుకొని చూడిదారు వేసుకొని పైన చూడంగానే నాకు కొంచెం గుండె కొట్టుకుంది. బాగా ఎంత అందంగా ఉందని చెప్పేసి అప్పుడే అనిపించింది. సరే ఎట్లా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ ఎవరు ఉండేవాళ్ళు అప్పట్లో పరిచయం చేశారు. ఈయన సత్తన్న అండి, ఈజ్ దాస్ అన్న, వీళ్ళు ఊరు క్యారెక్టర్లు ఇట్లుంటాయి ఓకే డన్ అని చెప్పి అమ్మాయి కూర్చుంది. ఈ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలి, సెకండ్లు ఇవ్వాలి. ఇలా సెకండ్లు ఇవ్వడం, ఐ లవ్ యూ చెప్పడం మామూలుగా అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. ఆఫీస్కి వచ్చాము. ఆఫీస్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు వాడు తుమ్మ ఆనంద్ అని చెప్పి ఒకడు ఉన్నాడు. వాడు వెంటనే నన్ను పిలిపించాడు, సత్తాన్న ఎట్రా అని చెప్పేసి. ఏమైందో తప్పు ఏమైంది జరిగిందని చెప్పేసి వచ్చి చూసేసరికి, ఏం చేస్తాం ఇక్కడ అంటే, ఏం మామూలు హీరోయిన్ ఇంటర్వ్యూ చేస్తున్నాం. సరే ఐ లవ్ యూ చెప్పడం, ఆ సెకండ్ ఇవ్వడం కొంచెం కొత్త రకంగా అనిపిస్తుంది. వాడు గుర్తించాడండి. అంటే నేను చెప్పడం అసలు దాంట్లో ఉంది ఏంటంటే, చెప్పాలనుకుంది ఏంటంటే, నిజంగా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పా. అమ్మాయి ఇంప్రెస్ అయిపోయారు నేను. ఆ అమ్మాయి సిగ్గుపడే ఆ తత్వం, ఆడతనం, ఆ అమ్మాయి ఐ లవ్ యూ అంటే బుగ్గలోంచి జారిపోతుంది ఆ సిగ్గు అంతా. సో ఆ అమ్మాయి నిజంగా నేను ప్రేమించేసా. ఆ క్షణం వరకు ప్రేమించి నిజంగా చెప్పేసి ఐ లవ్ యూ అని చెప్పేసి అయిపోయింది. మొత్తానికి ఎడిటర్ వాడొక్కడే గమనించి, పక్కన దాసారు వాడికి తెలియదు, పక్కన ఇంకా ప్రొడ్యూసర్ని వాడు గుర్తించలేదు, అసలు గుర్తించి చెప్పరా గుర్తించలేదు, ఎవ్వరు గుర్తించలేదు. వాడు తుమ్మా అని చెప్పి వాడు ఎడిటర్ వాడు గుర్తించి అంటే గుర్తించారు. నేను కొంచెం ఆశ్చర్యపోయా, వీడు ఎట్లా కనిపెట్టాడు అబ్బా అని చెప్పేసి. మంచి అనుభవం. ఇంకోటి ఏంటి, నేను విన్నది ఏంటంటే, సమంత గారి మదరు మీకు ఇంటర్వ్యూలు ఇమ్మని చెప్పారని విన్నాను నేను. అదేంటంటే అది ఎప్పుడు EMI చేసాయని చెప్పి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకు ఇంటర్వ్యూలు పిలిచారు, ఛానల్స్కి పిలిచారు. నేను మా టీవీ తరఫు నుంచి వెళ్ళేసరికి సమంత గారు ఏమన్నారంటే, అప్పటికే 2 ఛానల్స్కి ఇచ్చారంటే, మమ్మల్ని కూడా పిలిచారు, 2 ఛానల్కి ఇచ్చానండి, నేను అలసిపోయాను, మిమ్మల్ని పిలిచాను కానీ ఓకే కానీ బట్ ఐఎమ్ వెరీ టైర్డ్ అని చెప్పి నేను ఇవ్వలేనండి అని చెప్పి. అది కాదండి, మేము ఎంతో ఆశతో వచ్చాము, 3 కెమెరాలు తీసుకొని వచ్చాము,
అంటే లేదు సారీ ఏమనుకో కావాలంటే రేపు పెట్టుకుందాం అంది. నేనేమన్నానంటే ఒక 5 నిమిషాలు టైం అండి, కెమెరాలు పెట్టేస్తాం, 5 నిమిషాల తర్వాత మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోండి, మేము కూడా వెళ్ళిపోతాం, మళ్ళీ రేపు చేసుకుందామంట. ఓకే అది ఇక తన బలవంతాన్ని ఒప్పేసుకుంది, కూర్చుంది, 1 అవర్ కూర్చుంది, 1 అవర్ ఇంటర్వ్యూ ఇచ్చింది. 1 అవర్ ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఏమందంటే ఈ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయాక నాకు కూడా క్యాసెట్ ఇవ్వండి అని చెప్పింది. అంటే అంత ఇంప్రెస్ అయిపోయింది, అంత విపరీతమైన అంటే ఫ్లోటింగ్ చేయడమే దాంట్లో కూడా హీరోయిన్ అంటే ఆవిడ ఇంకా అప్పుడు పెళ్లి కాలేదు. సరే అయిపోయింది. ఆ తర్వాత 3 నెలల తర్వాత ఏదో సినిమా రిలీజ్ అయింది బృందావనం అని చెప్పి, బృందావనం, ఎన్టీఆర్ గారు, కాజల్, ఇంక ఈవిడ. మళ్ళీ ఆవిడని కలవాలనికి వెళ్ళా. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ రోజే తను ఏమందంటే ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ అబ్బాయికి మటుకు ఇంటర్వ్యూ అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పిందంట. ఈ విషయం తనే చెప్పింది నాకు. అట్లాగా అప్పుడు అందులో కూడా ఫ్లడ్ చేశా, అది మీకు గుర్తు చేస్తా, అది జనాలు మర్చిపోయి ఉండొచ్చు. అప్పుడు ఏమైందంటే ప్రకాష్ రాజ్ గారు ఏదో పెళ్లి చేసుకున్నారు, రెండో పెళ్లి ఏదో చేసుకున్నట్టు అప్పట్లో వార్తలు. ఇప్పుడు నేనేమన్నా అంటే సమంత ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు రెండో పెళ్లి చేసుకున్నారంటే మరి ఇద్దరం కలిసి వెళ్దామా, దంపతులం ఇద్దరం అన్నా. కెమెరా పైన అందరు నవ్వారు. సడన్ ఈమెకి అర్థం కాలేదు. అంటే ఆయన ఏదో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకున్నాక ఈ దంపతులు ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి ఆపండి, కెమెరాలో ఒకసారి ఆపండి, ఏమన్నారు చెప్పండి నాకు, వాళ్ళు ఎందుకు నవ్వారు అని. నేనేమో లేదు అంటే ఆయన పెళ్ళి జరిగిందా, మనం ఇద్దరం వెళ్దాము, కాదు ఇంకేదో చెప్పారు, సరే మొత్తం చెప్పా, మన ఇద్దరం దంపతులు వెళ్దామని చెప్పి, వెళ్దాం, మీ ఆవిడని కూడా తీసుకురా, నీకు 5 పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లల్ని కూడా తీసుకురా, అందరం తీసుకురా, వెళ్దాం, అందరం కలిసి వెళ్దామని చెప్పి. ఇదో కామెడీ, ఇదొక మంచి గుర్తు. ఇప్పుడు ఈ ఫ్లర్టింగ్ అనే విషయం వచ్చింది కానీ అడుగుతున్నాను, అసలు నిజంగా మీరు ఎప్పుడన్నా ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేశారా బయట? అప్పుడెప్పుడు ఇంటర్లో 18-19 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు నేను ఏదో తొలి ప్రేమ ఇలాంటి ఏదో వింటా, తొలి ప్రేమ జరిగింది. ఆ తొలి ప్రేమ ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయ్యాక మనం సినిమా హిట్ అయింది, మీరు ప్రేమ ఫ్లాప్ అయింది. సినిమా సూపర్ హిట్ అయింది, ఇది సూపర్ ఫ్లాప్ అయింది. అదే సూపర్ ఫ్లాప్ అయింది. అయిపోయిందా గడిచిన కొన్ని ఏళ్ళ తర్వాత ఈ సత్తాన్న వంక జరిగింది. జరగడంతో అందరు హీరోలు దొరికారు, అందరికి 5 రోజులు చెప్పడం, మొత్తాన్ని కోరిక తీర్చేసుకున్నారు. చెప్పే కోరిక తెచ్చేసుకున్నాను. చాలామంది ఇప్పుడు ఆ రకంగా నాకు రమ్యకృష్ణ గారితో ఇంటర్వ్యూ చేయడం, అందరు హీరోలతో ఒక ఎత్తు, ఆవిడతో చేయడం ఒక ఎత్తు. ఆవిడతో మా కమలాసన్ గారి సినిమా అండి పంచతంత్రం, మెడ్రాస్కి వెళ్ళి చేసాము. ఆవిడతో ఇంటర్వ్యూ చేశాక మళ్ళీ మేము హోటల్కి వెళ్ళిపోయాం. హోటల్కి వెళ్ళిపోయాక కూడా నాకేమనిపించిందంటే అవి ఇంకాసేపు రమ్యకృష్ణ గారి ఇంట్లో ఉంటే ఆవిడతో ఉంటే బాగుండు కదా అని అనిపించింది. ఎందుకంటే నేను ఎంత సత్తన్నా అని వాడు ఎంత అల్లరి చేస్తాడో అంత అల్లరి ఆవిడ చేసింది. మామూలుగా నేను ఫ్లర్ట్ చేస్తుంటాను కదా, ఆవిడ అల్లరి చేయడం, ఆవిడ ఫ్లర్ట్ చేయడం లాంటివి చేసింది. అప్పట్లో విపరీతంగా నాకు నచ్చేసింది ఆవిడ. ఏదైనా మీకు ఆకర్షణ మంత్రం పనిచేసిందేమో. సో అది ఆవిడతో చేసిన బెస్ట్ ఇంటర్వ్యూ నాకు తెలిసి. సో అలా ఆ తర్వాత శ్రేయ, ఈ ఇంటర్వ్యూ పరంపరలోనే ఇంటర్వ్యూ చేయడం వల్ల శ్రేయ నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. ఆవిడ ఇప్పుడు కలిసినా కూడా ఏంటి బాగున్నా, అంత బాగుందా, ఫైనాన్షియల్గా అంతా ఓకేనా, ఇలా అడుగుతారు. ఇలా ఇప్పుడు మామూలుగా మీరు నేను కలిస్తే అడుగుతాం, ఏంటి బాగానే యాంకరింగ్ బాగానే చేస్తున్నాం, సినిమాలు వస్తున్నాయి, డబ్బులు. వీళ్ళకి తెలుగు రాదు కదా, శ్రేయ ఉంది, ఢిల్లీ అమ్మాయి తెలుగు రాదు, ఎలా మేనేజ్ చేసేవాడు మీరు? ఇంగ్లీషు అంటే ఇంగ్లీష్లోనే వాళ్ళు చెప్పేది జనాలకు అర్థం కావాలి కదా. అంటే పర్సనల్గా చెప్తున్నాను, కెమెరా అవుట్ ఆఫ్ ది కెమెరా అన్ని అడిగేవారు, అంటే అంత క్లోజ్ ఫ్రెండ్ అయిపోయారు. శ్రేయ ఒకరు, అట్లా సంగీత ఒకరు. సంగీత చాలా రోజుల తర్వాత మొన్న దాదాపు 15 years తర్వాత మొన్న కలిసింది. ఏ సినిమాకి, తెలంగాణ దేవుడు అని చెప్పి ఒక సినిమా చేసాం, శ్రీకాంత్ దీని మీద. దాంట్లో ఆవిడ కేసీఆర్ భార్య క్యారెక్టర్, నేనేదో డాక్టర్ క్యారెక్టర్ హాస్పిటల్లో. కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు సన్నివేశంలో ఆవిడతో చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు 15 ఏళ్ళ క్రితం. అప్పుడు కూడా ఐ లవ్ యూ ఇది ఆవిడ కూడా చెప్పడం, 6 రోజుల తర్వాత కలవడం, 15 సంవత్సరాల తర్వాత కలవడం. ఆ కలిసిన హీరోయిన్లు అందరూ, ఎవ్వరు ఏ హీరో అయినా సరే అందరూ నన్ను బాగా పలకరిస్తారు, బాగా మాట్లాడతారు. ఎందుకు నా పైన అంత అభిమానం అంటే, వీడు ఫ్లర్ట్ చేస్తాడు సినిమా షూటింగ్ అప్పుడే. షూటింగ్ అయిపోయిందంటే వాడేవాడు అన్నట్టుగా ఉంటాడు, అసలు పట్టించాడు, కేర్ చేయడు. ఆ రకంగా వీడు మంచోడు అని చెప్పి చిన్న ఉద్దేశం. ఇంకేదైనా ఈ గ్లామర్ విషయాలు వచ్చినాయి కాబట్టి గ్లామర్ సంబంధించి ఒకటి చెప్పండి ఏదైనా. ఇంకోటి ఒకసారి మన మోహిత్ ఖాన్తో ఏదో ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. ఆవిడతో ఏం చేశానంటే వెళ్ళాను, నేను ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను సత్తానారాయణ, నేను వస్తాను, తలుపుకోడతాను, మిమ్మల్ని చూడగానే ఇట్లా కౌలించుకుంటానంటే ఓకే అండి. ఓకే అనడం ఏంటండి, నేను ఇట్లా కౌలించుకుంటాను, తర్వాత ఏం చేస్తావు అన్నది.
తర్వాత ఏం చేయడం అంటే నేను ఇట్లా కౌలించడం అంటే మీరు వద్దని చెప్పాలి. ఎందుకు దాంట్లో ఏముంది, దాని మామూలే కదా అంటే ఆవిడ బాంబే కల్చర్ ఆలోచిస్తోంది. మా తెలుగు కల్చర్ అంటే నమస్కారం లేకపోతే హలో హాయ్ ఇట్లా అంటాం కదా. ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నాను, నేను కౌలించుకుంటానని చెప్పి ఆవిడ ఓకే అంటుంది. ఇట్లా కాదండి, ఇలా నేను కౌలించుకుంటానని చెప్తాను, మీరేమో వద్దని చెప్పాలి, అప్పుడే కామెడీ వస్తుంది అంటే ఓ అలాగా సరే అయితే కానీ కూర్చున్నాం. ఆ తర్వాత చేసాం. ఆ తర్వాత కౌలించుకుంటా అంటే వద్దంది. సరే ఏదో ఒకసారి కౌలించుకున్నాం, అయిపోయింది. ఇటు సైడ్ కూడా కౌలించుకుంటా అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. వద్దు అంది. తను కూడా తనకు తెలిసిపోయింది సతాన క్యారెక్టర్. ఇటు కూడా అంటే వద్దు అంది. సరే ఇటు కూడా కౌలించుకుని అయిపోయింది. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళినప్పుడు జీటీవీకి వెళ్ళినప్పుడు ఆ నెక్స్ట్ డే ముంబై కానీ కౌలించుకుని చెప్పి నన్ను కౌలించుకోవడం స్టార్ట్ చేశారు. ఈ పరంపర కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడ ఆర్ఎఫ్సీలో కలిసింది తను, షూటింగ్లో కలిసింది. ఆవిడ కలవంగానే రాగానే హక్ చేసుకుంది తను, ఎవరు ముహమ్మద్ ఖాన్. నాకు అర్థం కాలేదు, నేను ఇట్లాగే ఉన్నా, చేతులు ఇట్లా పెట్టేసిన. అంటే హాయ్ సత్యన్న హౌ ఆర్ యూ అని చెప్పేసి ఇట్లా హక్ చేసుకుంది. అంటే అది మామూలు కల్చర్ అది అక్కడ. అదే తను అట్లాగే మామూలుగా బిహేవ్ చేసింది. నేనే నాకేం రియాక్షన్ అవ్వలేదు, నాకు తెలియదు అట్లాంటి హక్ చేసుకోవడం. బిగిసిపోయా, ఇట్లా ఉండిపోయా. ఆవిడ ఇన్సల్ట్గా ఫీల్ అయింది. అంతమంది ముందు ఇట్లా కౌలించుకోవడం అనేది నేనేం చేయలేదు కదా, అందుకని అదొకటి మర్చిపోలేను. మీరు కౌలించుకున్నది మంగటాయర్ టిఫిన్ సెంటర్ సినిమాగా లేకపోతే వేరే సినిమా? వేరే సినిమా, గుర్తులేదు సినిమా, ఏ సినిమాను మర్చిపోలేని సంఘటన. సరే ఇంకోటి నేను చెప్తానండి. సముద్ర గారి సినిమాలో జగతో హీరో హంసానందిని అని చెప్పి హీరోయిన్, ఇంకొక ఆవిడ ఎవరో హీరోయిన్, ఆవిడతో సీన్ ఒకటి మన నానక్రమం కూడా తీస్తున్నారు. సముద్ర గారి సినిమా, సముద్ర గారి డైరెక్షన్, జగపతి బాబు హీరో, రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అది. ముఖ్యమంత్రి క్యారెక్టర్ అదే ఉంది. దాంట్లో ఏంటంటే హంసానందిని ఆటోలో కూర్చుంటే ప్యాసింజర్, నేను ఆటో డ్రైవర్ని ఆ క్యారెక్టర్ ఇస్తున్నాను. ఆటో నడిపిస్తున్నప్పుడు అద్దంలో తను చూస్తాను అనమాట. హంసానందిని వెనకాల కూర్చుంది, తను ఏదో కొంగు ఇలా కొంచెం జరుపుకొని దాన్ని ఆవిడ అందాలను చూస్తూ లొట్టలు వేసుకుంటూ నడుపుతుంటాను అనమాట. ఈ విషయం తను గమనిస్తుంది. ఎవరు? హంసానందిని. ఆటో ఆపరా అని చెప్తుంది. దిగుతాను, ఆపుతాను, దిగాను. పాడి మంచి చెంప మీద కొడుతుంది. కావాలంటే చూడు అని ఇట్లా కొంగు కొడుతుంది. చూసావా చాలా పద, నువ్వు నడుపుతావు, నేను నడుపుతాను. నేనే నడుపుతాను సిస్టర్, నడిపి. ఈ సీను ఇది 5 సార్లు తీశారు. ఈ 5 సార్లు కూడా ఏం జరిగిందంటే కొంగు తీయడం, అక్కడ చుట్టుపక్కల ఉందో చూడడం, నన్ను చెంప మీద కొట్టడం, పద అనడం. ఈ కొట్టడం నిజంగానే కొడుతోంది, చూడడం నేను చూడట్లేదు, అందరూ ఏం చేస్తున్నారు. షూటింగ్లో ఉన్న వాళ్ళందరూ, డైరెక్షన్ డిపార్ట్మెంటు, మిగతా అందరు జూనియర్ ఆర్టిస్టులు అందరూ. ఆవిడ కొట్టడం అంటే నిజంగా కొడుతుంది హంసానందిని గారు. నేను అన్న సముద్ర గారికి, అన్న ఈవిడ ఏదో నిజంగానే కొడుతుంది, కొంచెం చూడండి చెప్పండి అంటే కొంచెం అడ్జస్ట్ అని సముద్ర. నేనేమన్నానంటే అక్కడ నయం మీరు కొట్టుమని చెప్పారు, ఈవిడ మర్డర్ చేయమంటే నిజంగానే మర్డర్ చేసి ఆవిడ ఏమన్నదంటే కొడుతున్నప్పుడు నేనేమన్నా కొడుతున్నారు, నాకు నిజంగా దెబ్బ తగులుతుంది, నయం ఇంకా మీరు మర్డర్ చేయమని చెప్పే సీన్ లేదు, ఏమనుకోకండి పొడిచేసేవాళ్ళు, ఈ పాటికి 5 సార్లు పొడిచేవాళ్ళు. ఆ జోక్కి అందరు నవ్వారు అక్కడ అందరు నవ్వారు కాబట్టి. కానీ ఈ కొట్టడం మటుకు నన్ను కొట్టడం, నేను తనలు తినడం, నేను కొంగు దిగ నేను ఇట్లా తలగా తీసుకుంటాను, ఇక్కడ అందరూ చూస్తారు. చూసావా పదటి సిస్టర్ అని చెప్పి నేను తీసుకెళ్ళిపోతాను. ఇదొకటి. అంటే నేను ఎంజాయ్ చేస్తాను, చుట్టుపక్కల వాళ్ళందరూ చేస్తారు మటుకు నేను తిన్నాను, అదొకటి.